సంబంధించి కూడా నలువైపుల అన్ని రహదారులు కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పి అవసరమైనటువంటి చోట ఇతర మార్గాలను కూడా కలిపేలా అండర్ పాస్లు నిర్మించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నట్టు కూడా అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్కి. సీఎం రేవంత్ రెడ్డిని సత్కరిస్తూ ఉన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తగ్గకుండా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు నూతన ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఆ మేరకే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ భూమి పూజ శంకుస్థాపన జరిగింది. శిలాఫలకం దగ్గర కూడా ఓపెనింగ్ కార్యక్రమం ముగిసింది. అలాగే అక్కడ చాలామంది డిప్యూటీ సీఎం అలాగే సీఎం అలాగే రాష్ట్ర మంత్రులు కూడా ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. వేద పండితుల నడుమ మంత్రోచ్చరణాల నడుమ ఈ పూజ కార్యక్రమం ముగిసింది. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు, అలాగే అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడినటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లకు కూడా రూపకల్పన చేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ 2 ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైనటువంటి రహదారులు, ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపులు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చేవారు సేద తీరేందుకు డర్మటారీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు అన్నీ కూడా నిర్మించారు. అండ్ గోషమహల్ స్టేడియంలో ప్రజెంట్ ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా హాజరైనటువంటి సందర్భం. సో ఈ భవనానికి సంబంధించినటువంటి నమూనా గురించి అధికారులందరికీ కూడా ప్లానింగ్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. అదంతా కూడా పరిశీలించి మార్పులు చేర్పులు ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయి. రైట్. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ హాస్పిటల్ భవన నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల నమూనాలను పరిశీలిస్తూ ఉన్నారు. అధికారులు కూడా నమూనాకు సంబంధించి హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి కానివచ్చు, నిర్మాణం ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అన్ని పరిశీలిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ప్రజెంట్.
రైట్. ప్రజెంట్ చూస్తూ ఉన్నాము తెలంగాణ వైద్య ఆరోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. గత 100 ఏళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించినటువంటి ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించుకుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి వైద్య విభాగానికి సంబంధించినటువంటి నమూనాలను పరిశీలిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో ఇవాళ భూమి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా కొత్త ఆసుపత్రిని మాత్రం గోషా మహల్ స్టేడియంకు నిర్మించనున్నారు. 2000 పడకల సామర్థ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి నమూనానే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్ణయించినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్స్, అన్ని రకాల సౌకర్యాలు, ఫెసిలిటీస్, హాస్పిటల్ గదులన్నీ కూడా నిర్మించే నమూనాని ప్రజెంట్ పరిశీలిస్తున్నారు. అక్కడికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అలాగే ముఖ్యమైనటువంటి అతిథులు కూడా ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఈ ప్రోగ్రాంకి హాజరైనారు. అలాగే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము అక్కడ నమూనాని పరిశీలిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడి నుంచి ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అని అధికారులకు అందరికీ కూడా నమూనాని పరిశీలిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించినటువంటి ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్లో ఉండగా నూతన భవనాన్ని మాత్రం గోషా మహల్ స్టేడియంలో నిర్మించారు. 2000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భవన నిర్మాణానికి మొత్తంగా చూసుకుంటే కనుక సుమారు 2500 కోట్ల నుంచి 2700 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా ఉంది. అయితే కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20% 20% కూడా డాక్టర్స్ని గ్యాదరింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రోజు 5000 మంది ఓపీ రోగులను చూసేలా 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాట్లు చేశారు.
ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అండ్ ప్రజెంట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తగ్గకుండా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించాలనే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు చేస్తోంది. రాబోయే 100 ఏళ్ల అవసరాలకు తగినట్లు ఈ ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఈ మేరకే ఇవాళ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. ఆ నిర్మాణంకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు దీంట్లో ఉండబోతూ ఉన్నాయి. ప్రతి విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్స్, ప్రతి థియేటర్స్కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ అండ్ ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాలైనటువంటి డయాగ్నోసిస్ సేవలు, అత్యాధునిక అయినటువంటి కొత్త టెక్నాలజీతో కూడినటువంటి మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ 2 ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైనటువంటి రహదారులు, ఆసుపత్రి ప్రాంగణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజన్స్, అంబులెన్స్లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రికి రాకపోకలు సాగించేందుకు వీలుగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో ఆసుపత్రిలోని రోగులకు కూడా సహాయకులుగా వచ్చేవారు సేద తీరేందుకు అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించనున్నారు. ఈ ఆసుపత్రిలో గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాన్ని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఈ భవనంలో నిర్మించబోతున్నారు. తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పొరుగునున్నటువంటి మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించినటువంటి ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి నూతన భవనం, కొత్త హాస్పిటల్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు, సంకల్పించారు. దానికి తగ్గట్లుగానే ఇవాళ ప్రోగ్రాం ప్రారంభమైంది. శంకుస్థాపనకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే అక్కడికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని భూమి పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత శిలాఫలకాన్ని కూడా ప్రారంభించారు. శిలాఫలకం అనంతరం అందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ ప్రోగ్రామ్ని అడాప్ట్ ఎవరు చేసుకున్నారో దానికి సంబంధించి డిజైన్ మొత్తం నమూనాని కూడా పరిశీలించి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ముఖ్య అతిథులు హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ విషయానికి వస్తే ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి థియేటర్కి అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాలైనటువంటి డయాగ్నోస్టిక్ సేవలు, అత్యాధునిక టెక్నాలజీలు అన్నిటితో కూడా ఇవాళ ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం జరగబోతోంది.